టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ ఎక్కడా మనోజ్కి విషెస్ చెప్పినట్టు కనిపించలేదు. మంచు లక్ష్మి మాత్రం సోషల్ మీడియా ద్వారా మనోజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే వ్యాఖ్యాతగా, సింగర్గా కూడా ఆమె రాణిస్తూ ప్రేక్షకుల మనసులో మంచి చోటుని సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న లచ్చక్క లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా అదిరిపోయే వీడియోని షేర్ చేసింది మంచు లక్ష్మి. ఆ వీడియోలో మంచు లక్ష్మి ఆమె కూతురితో పాటు స్టాఫ్ కూడా డాన్స్ చేసి మరీ మనోజ్కి విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఇలా కూడా బర్త్డే విషెస్ చెప్తారా లచ్చక్క అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కుటుంబ వివాదాలతో హైలైట్ అయ్యాడు. ఒకవైపు కుటుంబ వివాదాలున్నా కూడా మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు మంచు మనోజ్. ఈ మూవీలో ఈయనతో పాటుగా నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే గూస్ బంప్స్ని తెప్పిస్తుంది. ఆ ట్రైలర్ని చూస్తూ ఉంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ మూవీ తర్వాత మిరాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్.